రామ్టాక్కి తిరిగి స్వాగతం. 2 రోజుల క్రితం భారత్ పాకిస్తాన్లోని పౌరులట 117 మంది ఒక జాయింట్ అప్పీలు ఇరు దేశాల ప్రధానమంత్రులకి చేశారు. చూడండి, పాకిస్తాన్ని భారత్ని ఒకే గాట కట్టి చేశారు. సారాంశం ఏంటి వాళ్ళు చెప్పేది? సంప్రదింపులు జరపాలి, దౌత్య సంబంధాలు పునరుద్ధరించాలి, పూర్తి వీసాల పునరుద్ధరణ జరగాలి, అట్టారి సరిహద్దు ఓపెన్ చేయాలి, శ్రీనగర్ ముజఫరాబాదు బస్సు సర్వీసు పునరుద్ధరించాలి, అట్లానే సెంటిమెంట్ కోసం జనాల్ని అట్రాక్ట్ చేయటం కోసం కర్తార్పూర్ కారిడారు శారదాపీఠం ఓపెన్ చేయాలి. ఇన్ని చెప్పారండి. ఎక్కడా కూడా ఉగ్రవాదాన్ని ఆపాలి అనే మాట ఎక్కడ లేదు. ఏ దేశం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకూడదు అనే మాట ఎక్కడ లేదు. చూడండి, అంటే ఇది ఎవరి ఎవరి డ్రాఫ్టింగ్ అర్థమవుతుంది కదా క్లియర్గా. అది ఏంటి, మన పహల్గామ్ యానివర్సరీ సందర్భంగాన పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది. అసలు ఇది ప్రధాన అంశం కాదా? ఏది చర్చలకి ఇది ప్రధాన అంశం కాదా? ఉగ్రవాదం. ఎవరండి వీళ్ళు? పేర్లు ఒక్కసారి చూస్తే నాకు ముందు కాశ్మీరీ నాయకులు ఉన్నారు. యాజ్ యూజువల్ ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఇంకొక ఆయన మీర్వాయిజ్ ఉమార్ ఫరూక్. ఆయన కాశ్మీరీ సపరేట్ దేశం కావాలని కోరుకునే వ్యక్తి. సైఫుద్దీన్ సోజ్, కాంగ్రెస్ నాయకుడు కాశ్మీర్లో. ఈయన ఆల్మోస్ట్ అదే భావాలు ఉన్న వ్యక్తి. తర్వాత సిపిఎం నాయకుడు మహమ్మద్ యూసఫ్ తరిగామి, ఈయన కాశ్మీరీ నాయకుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు సిపిఎంలో. మరీ లోయర్ లెవెల్ వ్యక్తి కూడా కాదు. వీళ్ళు ఇంకెవరున్నారు? ఆస్థాన విద్వాంసులు ఉంటారు. మణిశంకర్ అయ్యరు, ఏఎస్ దులాత్. ఈ మధ్య ఈయన ఒక ఆస్థాన విద్వాంసుడు అయిపోయాడు. రా ఎక్స్ చీఫ్, ఈయన ఈ లాబీలో చేరిపోయాడు. వైస్ ప్రెసిడెంట్, పాత వైస్ ప్రెసిడెంట్ ఎంఎం అన్సారీ ఎప్పుడు ఉన్నాయనవే. జాన్ దయాల్, ఈ హిందూ హేటర్. ప్రొఫెసర్ మనోజ్ ఝా, బీహార్ ఆర్జేడి రాజ్యసభ సభ్యుడు. జవహర్ సర్కార్ ఈ మధ్యనే కోడిగుడ్లేసి ఇతని మీద బెంగాల్లో, అంటే ఆ డైమండ్ హార్బర్ను అభిషేక్ బెనర్జీ కుడిభుజంగా ఉంటాడు. ఇది ఒక మాఫియా డాన్. ఈయనొకడు. అపూర్వానంద్, ఇంకొక హిందూ హేటర్. ఢిల్లీ రైట్స్ రెచ్చగొట్టిన దాంట్లో ఈయనొకడు. వీళ్ళండి పెద్ద మనుషులట. భారత్ తరఫున సంప్రదింపులు జరపాలని చెప్పి ఓ పెద్ద లెటర్ రాశారు ఇద్దరు ప్రధానమంత్రులకి. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏంటి అసలు దీంట్లో? ఇది స్వతంత్రంగా రాశారా? నిజంగానే అమన్కి ఆశ, లేకపోతే ఇది పాకిస్తాన్ ప్రేరేపిత లెటర్ అనేది మనకు ఒకటి తెలియాలి. దీనికి ముఖ్యంగా స్వతంత్రంగా అయితే కొంతవరకు అర్థం చేసుకుంటారు, ఉగ్రవాదం పేరు మెన్షన్ చేయకపోయినా. ఎందుకు నేను కాదని అంటున్నానో ఒకసారి మీకు చెప్తా. ఇది పాకిస్తాన్ ఎప్పుడైతే మన ఇండస్ట్రీటీని మనం ఎప్పుడైతే అబెయన్స్లో పెట్టామో వాళ్ళకి అసలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అందుకని కొత్తగా ఇప్పుడు పిఆర్ ఎక్సర్సైజ్ మొదలుపెట్టారు. బ్రిటిష్ థింక్ ట్యాంక్ ద్వారా కొలంబోలో ఒక వారం రోజుల క్రితం ఒక ఇంటర్నేషనల్ సెమినార్ జరిపారు. కానీ పాకిస్తాను ప్రభుత్వంలో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు పార్టిసిపేట్ చేశారు దాంట్లో. భారత్ నుంచి ప్రభుత్వం తరఫున ఎవరు లేదు, కానీ మాజీ సైన్యాధిపతి జనరల్ నరవానే వెళ్ళాడు. ఆశ్చర్యకరంగా ఇండియా ఫౌండేషను, ఆర్ఎస్ఎస్ నాయకుడు రామ్ మాధవ్, మన తెలుగు ఆయన అటెండ్ అయ్యాడు. మరి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అందరికీ. అయితే భారత ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇచ్చింది, మాకు సంబంధం లేదు, వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళారు తప్పితే భారత ప్రభుత్వం ఇది ట్రాక్ టు డిప్లొమసీలో భాగమే కాదని చెప్పింది. సరే, ఎందుకు నేను చెప్తున్నాను ఒక్కటి చూడండి. అదే 2-3 రోజుల తర్వాత జూన్ 30వ తేదీ ఇస్లామాబాద్లో ఇంటర్నేషనల్ సెమినార్ ఇంకోటి జరిగింది. సిమిలర్ చూడండి.
ఇంటర్నేషనల్ సిమిరాన్ ఆన్ ఇండస్ ట్రీటీ అని జరిగింది. దానికి ఆ దేశపు ఉప ప్రధానమంత్రి ఇషాక్దర్, అట్లానే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో, విశేషం ఏంటంటే చైనా, రష్యా నుంచి కూడా అటెండ్ అయ్యారు ప్రతినిధులు. ఎటువంటి అంటే ఇండస్ ట్రీటీని అబేయన్స్లో పెట్టడం భారత్ తప్పని వీళ్ళందరూ ఏకరువు పెట్టారు. అంటే అంతర్జాతీయ స్థాయిలో దీన్ని ప్రచారానికి ఉపయోగించుకుంటుంది పాకిస్తాను. ఆ సందర్భంలో ఈ 117 మంది ఒక లెటర్ రిలీజ్ చేశారు. మీరు ఈ నేపథ్యం తెలియకుండా చూసినప్పుడు ఏదో మామూలుగా ఇచ్చారు అనుకోవచ్చు. అసలు వీళ్ళు నిజంగా అంటే పాకిస్తాన్ కుట్రలో భాగం కాదా ఇది? అది పహల్గాం ఒకవైపు సంవత్సరికమైనప్పుడు పహల్గాము దుర్ఘటన జరిగి నువ్వు ఇటువంటి లెటర్, నీకు సెంటిమెంట్ అసలు వర్తించదండి. పాకిస్తాన్ ఏం చెప్తుంది, ఆ దాంట్లో పావుగా ఉపయోగపడతావా? మరి ఇక్కడ జాతీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? ఎవరు ఇది? మరి కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు అందులో, సోహిద్దీన్ సోజ్. తర్వాత సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు ఉన్నాడు మహమ్మద్ యూసఫ్ తరగామి. అంటే మీకు పట్టదా? అంటే వాళ్ళు మన వాళ్ళని చంపుతూ ఉంటారు. నిన్నటికి నిన్న వాళ్ళు మంత్రులు కూడా మీ చేతులు నరికేస్తాం, అణుబాంబులు చేస్తాం అంటే వాళ్ళు బెదిరిస్తే అప్పుడు మనం సంప్రదింపులకు వెళ్ళాలి. ఒక్క మాట దాన్ని ఖండిస్తూ వీళ్ళెవరూ మాట్లాడలేదు. ఒక్క మాట. పాకిస్తాన్ నేను అర్థం చేసుకుంటారు, వాళ్ళకేందంటే కంగారు పుట్టింది, నిద్ర కరువు అయిపోయింది. ఏంటంటే ఈ రైతులు ఇది సింధు జలాలు లేకపోతే వాళ్ళ అసలు లైఫ్ లైన్ ఆగిపోతుంది. అందుకనే వాళ్ళ అరుపులు కేపలు. మీకేమైంది? మీరెందుకు కుట్రలో భాగస్వామి అయ్యారు? మీకు తెలియకుండా, పార్టీలకు తెలియకుండా వీళ్ళు సంతకాలు, కాశ్మీరీ ఫరూక్ అబ్దుల్లా, మెహబూబ్ తాని ఎప్పుడో అసలు వదిలిపెట్టేశాం. కానీ కాంగ్రెస్ నాయకులు, సిపిఎం నాయకులు పార్టీలకు తెలియకుండా చేసుంటే మీరేమన్నా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య తీసుకోబోతున్నారా? మీరు దేశానికి క్షమాపణ చెప్పబోతున్నారా? లేకపోతే మరి ఇంతకన్నా ఇది దేశద్రోహ నేరం కాదా అని అడుగుతున్నాను. ప్రజలు ఈ పార్టీల్ని, ఈ నాయకులను వెలిపేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పాకిస్తాన్ పావుకి ఒక పావుగా ఉపయోగపడి మీరు ఉగ్రవాదాన్ని ఏమాత్రం దాని మీద మాట్లాడకుండా సంప్రదింపులు జరిపి వాళ్ళకి రాచబాట పరవాలా? సిగ్గు శర ఉండాలి ఈ ఉత్తరం రాసిన వాళ్ళకి. దారుణం ఇది మాత్రం. జాతి, దేశం మిమ్మల్ని క్షమించదు కాక క్షమించదు. ఇది నాటి రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.